నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకి జాతక పరిశీలన చేసి తగు పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రజ్ఞురాలు శ్రీ శ్రీ లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్ కి కాల్ చేసి మీకున్నటువంటి సమస్యలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. పుట్టిన వివరాలు లేని వారికి ముఖ కవలికలు హస్తరేఖలు ప్రశ్నాశాస్త్రం ద్వారా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తూ ఉంటారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. వారిని నేరుగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి. సీతా శర్మ గారు నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. దూర ప్రాంత వాసుల కోసం మీరు పర్యటన చేస్తూ ఉంటారు. రాబోయే రోజులు ఏమైనా చేయబోతున్నారా? పర్యటనలు అనేది ఏంటంటే అంటే వెళ్ళాలి అని అనుకుంటా కానీ కొన్ని పరిస్థితులు అంటే హైదరాబాద్లో బిజీగా ఉండడం వల్ల వెళ్ళడం కుదరట్లేదు. అయితే నెక్స్ట్ మంత్ ఆగస్టు ఫస్ట్ వీక్లో మాత్రం తప్పకుండా వైజాగ్ రాజమండ్రి వెళ్ళటం అయితే ఉంటుంది. అయితే మళ్ళీ తర్వాత నేను డెఫినెట్గా అనౌన్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం రాజమండ్రి వైజాగ్ మాత్రం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వెళ్ళటం అనేది మాత్రం ఉంటుంది. అది ఏ డేటు అనేది నెక్స్ట్ వీక్ తెలియచేయటం అనేది జరుగుతుంది. ఏ ఊర్లు ఏ రోజులు అనేది మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీక్ నేను అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఓకే అండి. కాలర్స్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో నా పేరు అమ్మాజీ అండి. హలో హలో విజయ మార్గం కార్యక్రమానికి కాల్ చేశారు. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి వివరాలు. మా బాబు గురించి అండి. టైం వేస్ట్ అవుతుంది. ఓకే అండి. ఇక అదేవిధంగా శ్రీచక్రం ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి ఎన్నో సార్లు తెలుసుకున్నాము. మరొకసారి ప్రేక్షకుల కోసం వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా. శ్రీచక్రము ఎడ్యుకేషనల్ లాకెట్ అన్నప్పుడు దాని గురించి అసలు వాస్తవంగా ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి మనం ఆ రిజల్ట్ పొందటము అనేది కూడా పబ్లిక్ చాలా మంది కూడా తెలియచేశారు. అమ్మ శ్రీచక్రం అది పెట్టిన దగ్గర నుంచి మా బిజినెస్ పరంగా చాలా బాగుంది, గృహయందు మనశ్శాంతి ఉంది, మనసులో సంకల్పము అనేది నెరవేరింది, అంత అద్భుతమైన ఫలితాలు పొందగలిగాము అని చెప్పేసి శ్రీచక్రం గురించి చాలా మంది తెలియచేయడం అనేది కొన్ని వందల వేల మంది తెలియచేయడం జరిగింది. దానిని ఏంటంటే కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుందని చెప్పి తెలియచేయడం జరిగింది. దానికి ఆల్రెడీ పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది కాబట్టి చాలా చిన్నగా ఉంటుంది. గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరోవైపు శ్రీచక్రము అనేది ఉండటం జరుగుతుంది. దానికి ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారికి అనమాట శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారిది ఏంటంటే హోమము అనేది నిర్వహించినటువంటిది 16 శుక్రవారాలు 16 సార్లు. అలాగే కుంకుమార్చన కార్యక్రమం అనేది కూడా చేపట్టినటువంటిది కాబట్టి దానికి అంత పవర్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి దాన్ని కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుందని తెలియజేయడం జరిగింది. అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి గృహయందు తప్పనిసరిగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి అన్నప్పుడు కూడా అది పిల్లల విషయంలో కావచ్చు, పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు, ఎందుకంటే అది తెలివితేటలతో కూడుకున్నటువంటిది, బుద్ధుడికి ప్రతీకగా అందచేయటము అనేది జరుగుతున్నది. అది సరస్వతి కటాక్షం కోసము, అనుగ్రహం కోసం, కేవలం ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ అనే కాకుండా స్వతహాగా తెలివితేటలు అనేది ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. అది డెవలప్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఉండాలి అంటే ఏంటి? గ్రహ ప్రభావము. అది ఏంటి? బుధుడి అనుగ్రహం వలన, బుధగ్రహ ప్రభావం వలన అటువంటి తెలివితేటలు అనేది ప్రతి వ్యక్తికి కూడా రాణించడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, ప్రమోషన్ కోసం కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికైనా సరే అది అంత చక్కగా దోహదపడుతుంది. నాకు ఈ మధ్య 2-3 రోజుల క్రితం అనమాట ఒకళ్ళు రాజమండ్రి నుంచి కాల్ చేశారు. రాజమండ్రి కాల్ చేసి వాడు అంతకుముందు శ్రీచక్రము అనేది తెప్పించుకున్నామమ్మా, శ్రీచక్రం తెప్పించుకున్న తర్వాత చాలా చాలా బాగుంది. అది వాడిది శారదా నర్సింగ్ హోమ్ అట. రాజమండ్రిలో శారదా నర్సింగ్ హోమ్ అని ఉందేట. ఆవిడ ఆవిడ డాక్టరు, ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ అందరూ డాక్టర్స్ట. సరే ఆవిడే కాల్ చేసి చెప్పారు, చాలా బాగుందమ్మా శ్రీచక్రం అనేది పెట్టిన తర్వాత గౌరవ మర్యాదలతో కూడుకున్నటువంటి ధన సంపాదన అవసరం అని ఎప్పుడు లైవ్లో కూడా తెలియజేస్తాం. డబ్బు అనేది సంపాదన అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఆరాటం. అదే మూలం కూడా అన్నిటికీ. అయితే ఏంటంటే ఆ డబ్బు అనేది రెస్పెక్టబుల్ ఇన్కమ్ అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే గౌరవప్రదంగా ఉండాలి. అటువంటిది అనేది నేను అనుభవంగా చూశానమ్మా అన్నారు ఆవిడ.
అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా వాళ్ళ అమ్మాయికి కట్టించారుట. ఎడ్యుకేషనల్ లాకెట్ నేను పోస్టర్ ద్వారా తెప్పించుకున్నానమ్మా మా అమ్మాయికి. అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిందట. అయితే పీజీ కోసం అని చెప్పేసి ఆ లాకెట్ తెప్పించుకున్నాం. వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చిందమ్మా అని చెప్పారు. ఆవిడ 2-3 సార్లు చెప్పారు, అమ్మ ఇది మీరు చెప్పండి అమ్మా, నేను వస్తే కనుక నేను హైదరాబాద్ వచ్చినా మీరు ఇక్కడికి వచ్చినా డైరెక్ట్ రికార్డింగ్ అనేది ఇస్తాను, కానీ ప్రస్తుతం మీరు మాత్రం ఇది చెప్పండి అమ్మా. ఎడ్యుకేషనల్ లాకెట్ కట్టించుకున్న తర్వాత రాజమండ్రిలో శారదా నర్సింగ్ హోమ్ అని చెప్పేసి ఉందట. వాళ్ళ అమ్మాయికి పీజీలో ఫ్రీ సీట్ వచ్చిందట. వైజాగ్లో జాయిన్ అయిందట అమ్మాయి. ఫ్రీ సీటు వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చిందమ్మా. ఇది తెలియచేయండి, మాకు చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ మరొకటి సంకల్ప సిద్ధి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సంకల్ప సిద్ధి లాకెట్ కోసం వాడు కాల్ చేశారు. వాడు కాల్ చేయబట్టి తెలిసింది. అయితే సంకల్ప సిద్ధి లాకెట్ అనేది కూడా మా అమ్మాయి అడుగుతున్నది. వాళ్ళ పిల్లలు కూడా అంత శ్రద్ధగా చూడటం అనేది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పెద్దవాడు అనేది చూస్తున్నారు, అలాగే పిల్లలు కూడా విజయ మార్గం కార్యక్రమాన్ని అంత చక్కగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. వాళ్ళు ఆ అమ్మాయి సంకల్ప సిద్ధి లాకెట్ గురించి విని ఆ లాకెట్ని నేను హాస్టల్ నేను అక్కడికి వైజాగ్ వెళ్ళేటప్పుడు నా దగ్గర ఉంచుకుంటానమ్మా, అమ్మ చెప్పింది ఆ సంకల్ప సిద్ధి లాకెట్ నాకు కావాలి అని చెప్పేసి, సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అది ఎంత ఏమిటి కనుక్కొని దాని ప్రాసెస్ ఉంటుంది కొరియర్లో తెప్పించుకోవడానికి. సో ఆ ప్రాసెస్ కోసం వాడు కాల్ చేయడం జరిగింది. సంకల్ప సిద్ధి లాకెట్ అనేది వాస్తవంగా అంత అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది. సో అది దగ్గర ఉన్నది, పక్కన ఉన్నదంటే ఆమెకు ఆ మనోధైర్యం అట. అందుకోసం అని చెప్పేసి నేను వైజాగ్ తీసుకెళ్ళటం కోసం అని చెప్పేసి మా అమ్మాయి కోసం సంకల్ప సిద్ధి లాకెట్ బుక్ చేయడం కోసం చేశానమ్మా. మా అమ్మాయికి ఫ్రీ సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది, పీజీలో వైజాగ్లో ఫ్రీ సీట్ రావడం జరిగింది. వాళ్ళది రాజమండ్రిలో శారదా నర్సింగ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దంపతులు ఇద్దరు డాక్టర్స్ ఏట, వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు డాక్టర్స్ ఏట. చిన్నమ్మాయిది ఎంబీబీఎస్ అయిపోయి పీజీలో ఫ్రీ సీట్ వచ్చిందమ్మా. ఎడ్యుకేషనల్ లాకెట్ కట్టించిన తర్వాత అంత అద్భుతంగా ఉంది. మీరు చెప్పే రెమెడీస్ కూడా మాకంత చక్కగా ఉపయోగపడుతున్నాయి. మేము చేయగలిగినటువంటి చాలా సింపుల్గా చెప్తున్నారు. ఆవిడ చాలాసేపు మాట్లాడారు పాపం. మీరు చెప్పేది అంటే వాళ్ళు చాలా బిజీ పర్సన్స్. వాస్తవంగా డాక్టర్స్ అని అంటే వాళ్ళ కంటికి కనిపిస్తున్నటువంటి దేవుడితో సమానం. సో వాళ్ళు ఏంటంటే అంత బిజీ పర్సన్స్ అయ్యండి, తప్పనిసరిగా మీరు యూట్యూబ్లో అయినా సరే మేము చూస్తామమ్మా అన్నారు. సో చాలా ఆనందం అనిపించింది. ఆ విధంగా ఏంటంటే ఇలా నాకు చాలామంది తెలియజేయడం జరిగింది. నీటిలో ఫ్రీ సీట్ వచ్చిందమ్మా అని చెప్పేసి చాలామంది వచ్చి ఆఫీసులో తెలియజేయడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్లో కూడా ఫ్రీ సీట్ రావడం అనేది జరిగింది. చాలా చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇది లాస్ట్ వీక్ అంతా కూడా ఎక్కువ మంది దానికి వచ్చి తెలియజేశారు, ఫ్రీ సీట్ వచ్చిందమ్మా మా పిల్లలకి, మా బాబుకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, మా బాబుకి మెడిసిన్లో సీటు పలని, ఇప్పుడు కౌన్సిలింగ్లో ఇలా ఉంది అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫ్రీ సీట్ రావటం అనేది అదొకటి తెలియజేయటం. మరొకటి ఏంటంటే సంకల్ప సిద్ధి లాకెట్ గురించి కూడా అన్నప్పుడు అసలు దానిలోనే ఉంది సంకల్పం సిద్ధించేటువంటిది అని. అది ఎటువంటిదైనా సరే గ్రహదోష ప్రభావం కావచ్చు, దేనినైనా దూరం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దృష్టి దోష నివారణకి అది చాలా బాగా పనికొస్తుంది. అలాగే ఏంటంటే చాలామంది కూడా 99% వర్క్ అయిపోయిందమ్మా అనుకుంటూ ఉంటారు. త్రుటిలో అన్నమాట అది బ్యాడ్ న్యూస్ వినటము, పని జరగకపోవటము అనేది చాలా సందర్భాల్లో చాలామంది విషయంలో కూడా గమనిస్తూ ఉంటాం. వాటన్నిటికీ కూడా ఈ సంకల్ప సిద్ధి లాకెట్ అనేది అంత అద్భుతంగా వర్కౌట్ అవ్వటం అనేది జరిగిందమ్మా అన్నారు. అది ఏంటంటే సంకల్పం సిద్ధించడం కోసం అనేది ఏంటంటే అది ఎటువంటి నెగిటివ్ ఉన్నా కానీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ కోసం మాత్రమే అది అన్నమాట. మరొకటి ఏంటంటే చాలామంది కూడా అనవసరంగా భయాందోళన అంటుంటారు, అంటే భయపడుతూ ఉంటారు. చాలామంది కూడా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎందుకు అనేది తెలీదు డిప్రెషన్లో ఉన్నారమ్మా అంటూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఈ సంకల్ప సిద్ధి లాకెట్ అనేది అంత చక్కగా దోహదపడుతుంది. ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది తీసుకెళ్ళి అందజేసి ఏదో రూపేణ మరొకరు ఎవరైనా వెళుతుంటే వాళ్ళ ద్వారా కానీ అది వాళ్ళ దగ్గర ఉండటం వలన ఏంటంటే నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేదాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ సంకల్ప సిద్ధి లాకెట్ అనేది ప్రతి వ్యక్తి కూడా అది పొందటం చాలా మంచిది. అది శ్రీచక్రంలాగా కుటుంబానికి అని కాదు, ఇది ఏ వ్యక్తికి అంటే వ్యక్తిగతంగా అన్నమాట ఎవరిది వాళ్ళకి అంత చక్కగా వర్కౌట్ అవ్వటము అనేది జరుగుతుంది. అది బిజినెస్ చేసే వాళ్ళ విషయంలో కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, అందరికీ కూడా దీనివల్ల ఏంటంటే బాడీలో ఉన్నటువంటి నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేదాన్ని తీసుకుంటారు. సో దీన్ని తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంతే అనమాట, వాళ్ళ అనుభూతులు అనేది తెలియచేయటం జరిగింది. ఇది తీసుకున్న దగ్గర నుంచి వ్యాపార పరంగా బాగుందమ్మా, నరదృష్టి నరఘోష తొలగిపోయింది. సో దృష్టి దోషము అనేది అంత భయంకరమైనది. ఆ దృష్టి దోషము అనేది తొలగిపోవటానికి సకాలంలో మనం అనుకున్నటువంటి అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేరటానికి సంకల్ప సిద్ధి అనేటువంటి ఈ లాకెట్ అంత చక్కగా దోహదపడుతుంది. ఓకే అండి, చాలా వివరంగా తెలుసుకున్నామండి. ఇక అదే విధంగా కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో
హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12th October 12th October 1990. ఓకే అమ్మా, సమస్య ఏంటో సీతా శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పుడానా. నమస్తే అమ్మా. నమస్కారం, చెప్తల్లి. మ్యారేజ్ గురించి అమ్మా. 2 years నుంచి మ్యాచెస్ చూస్తున్నారు కానీ జాతకాలు కలవట్లేదమ్మా. ఏం చదివామ్మా? ఏంటండి? ఏం చదువుకున్నావు? నీ ఎడ్యుకేషన్ ఏంటి? హలో, నీ ఎడ్యుకేషన్ బీటెక్ అయింది. ఓకే, జాబ్ చేస్తున్నావు నాన్న? ఈవినింగ్ 7:18 టైం అడగలేదు. జాబ్ ఏమైనా చేస్తున్నావా? చేశానమ్మా. చేసి మానేసి వచ్చాను. 2.5 years చేశాను. ఓకే, కొంచెం గట్టి ప్రయత్నం అనేది చేస్తే ఈ అక్టోబర్ నెలలోపుగా నీకు వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది నాన్న. అక్టోబర్ నెలలోపుగా తప్పకుండా వివాహం అనేది సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కొంచెం ప్రయత్నం అనేది చేస్తే చాలు. వీటికి సంబంధించి కూడా నేను లైవ్లో చాలాసార్లు కూడా అంటే మంచి మాటలో భాగంగా కావచ్చు రెమెడీస్ అనేది తెలియజేస్తుంటా. దాన్ని యూట్యూబ్లో ఒకసారి చూడమ్మా. అలాగే విజయమార్గం.com వెబ్సైట్ చూసినా కానీ ఏంటంటే చెప్పే రెమెడీస్ అనేది కొంచెం ఒకసారి ఫాలో అయితే చేస్తే మాత్రం తప్పకుండా అద్భుతమైన ఫలితాలు అనేది సకాలంలో పొందొచ్చు. అలాగే ప్రస్తుతం కాలు కలిసింది, అదే అదృష్టము. నువ్వు చేయవలసింది నాన్న 108 సార్లు ప్రదక్షిణాలు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పసుపు కొమ్ములు అనేవి 108 క్వాంటిటీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పసుపు కొమ్ము అనేది ధ్వజస్తంభం దగ్గర పెట్టుంచి 108 సార్లు ప్రదక్షిణాలు చేసిన తర్వాత 108 పసుపు కొమ్ముని కూడా ఇంటికి తీసుకుని వస్తే అతి త్వరలోనే సగమేమో నిశ్చయతాంబూలాల రోజు, సగం వివాహం అప్పుడు తప్పనిసరిగా వాడతారు. సో ఇది కౌంటింగ్ కోసం అంటే క్వాంటిటీ అనేది 108 తీసుకున్నది. ఐటెంకి వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కొంతమంది పసుపు కొమ్ములు తీసుకోవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే ఒక్కలని చెప్పేసి ఉంటాయి, నల్లవి పీటి ఒక్కలని చెప్పి ఉంటాయి. ఆ ఒక్కలైనా సరే తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదైనా సరే కౌంటింగ్ కోసం 108 అనేది ఉంచుకోవటం చాలా మంచిది. అలాగే నీకు జాతకపరంగా తూర్పు ముఖము ఉత్తర ముఖం అనేది ఎక్కువగా కలిసి వస్తాయి. గణపతిని, విష్ణుమూర్తిని, సరస్వతి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం చాలా మంచిది. తూర్పు ముఖము ఎప్పుడు కూడా ఈమెకి తూర్పు ఉత్తర దిశలు అనేది చాలా బాగా కలిసి వస్తాయి. నీది అదృష్ట సంఖ్య వచ్చి 5 అదృష్ట సంఖ్య నాన్న. అంటే 5వ తారీఖు కానీ 14 కానీ 23 కానీ ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి. అలాగే కలిసి వచ్చేటువంటి వారాలు అని చెప్పేసి ఉంటాయి. అది బుధవారము, గురువారము ఎక్కువగా కలిసి వస్తాయి. చెప్పినటువంటి చిన్న పరిహారము అనేది ఆచరిస్తే తప్పనిసరిగా శుభవార్త అనేది వింటారు. అతి తొందరలోనే ఈమెకి కళ్యాణ యోగము అనేది కూడా అతి త్వరగానే సిద్ధిస్తుంది. తప్పకుండా గట్టి ప్రయత్నము అనేది చేస్తే మాత్రం అక్టోబర్ నెలలోపే శుభవార్త అనేది వింటారు నాన్న. ఓకే అండి. ఇక అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగం గురించి అడుగుతుంటారు, వ్యాపారం గురించి కూడా ఎంతో మంది ప్రారంభించాలనుకుంటూ ఉంటారు. న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ వీరికి ఏ విధంగా సహాయపడుతుంది? తప్పకుండా న్యూమరాలజీ ప్రకారము నేమ్ కరెక్షన్కి అని చెప్పేసి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వాస్తవంగా అది అవసరమా అంటే కొన్ని సందర్భాల్లో అవసరమే. ఎందుకంటే మనకి లక్కీ నెంబర్ అనేది తీసుకున్నప్పుడు దానికి లక్కీ నేమ్ అని చెప్పేసి కూడా దానికి అంటే రిలేటెడ్గా అనమాట దాన్ని సెట్ చేయటం అనేది ఉంటుంది. వీటికి ఏంటంటే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా దాన్ని నేమ్ నెంబర్ అంటారు నేమాలజీ ప్రకారం. దాన్ని సెట్ చేసుకోవటం కూడా ఏదైనా ఒక్క అక్షరాన్ని మాత్రమే యాడ్ చేసుకోవటం కానీ డిలీట్ చేసుకోవటం కానీ మంచిది. అంతకంటే ఎక్కువగా 2, 3 అక్షరాలు అయితే చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటం డిలీట్ చేయటం అనేది చేయవచ్చు. అలాగే ఏంటవుతుందంటే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా ఇప్పుడు కొంతమంది పేర్లలో చూస్తే ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. వీళ్ళ హయాంకి వచ్చేసరికి కలిసి రాలేదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ నేమ్కి అంటే వీళ్ళ పేరుకి రిలేటెడ్గా ఆ వ్యాపార సంస్థ యొక్క పేరు ఉన్నదా లేదా అనేది చూసుకోవటం మంచిది. అలాగే ఏంటంటే కొంతమంది ఇళ్లలో సొంత ఇళ్ళు అనేవి నిర్మించుకున్న తర్వాత కొద్దిమంది అమ్మాయి ఇంత ముందంతా మేము చాలా బాగున్నాం, ఈ గృహం కట్టిన దగ్గర నుంచి కొంచెం ఇబ్బంది పడుతున్నాము అని కూడా చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. సో వాటికి కూడా ఏమవుతుందంటే వాళ్ళ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఇప్పుడు హౌస్ నెంబర్ అనేది వస్తుంది. ఆ హౌస్ నెంబర్ అనేది ఇప్పుడు అది గవర్నమెంట్ అది కేటాయించిన తర్వాత అందులో మార్పులు అనేది ఎవరం చేయటానికి ఉండదు హౌస్ నెంబర్ అనేది. కానీ ఏంటంటే టెంపరీగా ఆ హౌస్ నెంబర్ అనేది ఈ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉన్నదా లేదా అని చూసుకొని ఏదైనా అవసరము అనుకుంటే మాత్రం దానికి డెఫినెట్గా స్మాల్ కరెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దానికి ఏదైనా సరే ఒకటి మెన్షన్ చేయించడం అనేది ఉంటుంది.
అది పర్సనల్గా తీసుకొని వచ్చినప్పుడు డెఫినెట్గా తెలియచేయటం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే ఈ బిజినెస్ పర్సన్స్ కావచ్చు, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ కింద టెలిఫోన్ నెంబర్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఆ టెలిఫోన్ నెంబర్ అంటే వాళ్ళకి సంప్రదించడం కోసం డెఫినెట్గా ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ కూడా వాళ్ళకి రిలేటెడ్గా ఉన్నదా లేదా అనేది కూడా చూసుకోవడం మంచిది. టెలిఫోన్ నెంబర్లో కూడా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అదృష్ట సంఖ్యకి ఈ నెంబర్ రిలేటెడ్గా ఉన్నదా లేదా, ఈ నెంబర్ని మెన్షన్ చేస్తే ఎక్కువగా శుభవార్తలు అనేది వింటూ ఉంటాయి. వ్యాపారం అనేది కూడా అభివృద్ధి చెందటం అనేది కూడా ఉంటుంది. వాస్తవంగా దానికి అంత పవర్ ఉంటుందా అంటే ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారము ఇప్పుడు హౌస్ నెంబర్ని ఏదైనా సరే స్మాల్ కరెక్షను అనేది కనుక చేసుకోవటం, అలాగే టెలిఫోన్ నెంబర్లో కూడా ఈ మొబైల్ నెంబర్లో కూడా నెంబర్ అనేది సరి చూసుకోవటం, అలాగే వెహికల్ తీసుకుంటూ ఉంటారు. ఒక కారు కావచ్చు, ఏదైనా ఒక 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా ఒక వెహికల్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ కూడా సరిగా ఉన్నదా లేదా అనేది కూడా వీళ్ళకి లక్కీగా రిలేటెడ్గా ఉన్నదా లేదా అనేది చూసుకోవడం కూడా చాలా మంచిది. ఈ విధంగా కనుక వెళుతూ ఉంటే తప్పకుండా న్యూమరాలజీ ప్రకారం కూడా ఇటు ఏవైనా సరే అంటే శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఆ వెహికల్తో వెళితే అంటే ఆ వెహికల్ మీద వెళ్ళినప్పుడు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావటము అనేది ఉంటుంది. వాళ్ళకి లక్కీ కలర్ అని చెప్పి కూడా ఉంటుంది. ఆ కలర్ కూడా అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో ఆ లక్కీ కలర్ విషయంగా కావచ్చు, ఆ వెహికల్ నెంబర్ విషయంగా కావచ్చు, అలాగే వ్యాపారస్తులకైతే కనుక ఆ సంస్థ యొక్క పేరు విషయంగా కావచ్చు, అలాగే లక్కీ నేమ్ అంటారు ఆ పర్సన్స్కి పేరు నెంబర్ కావచ్చు, హౌస్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ హౌస్ నెంబర్ విషయంగా కావచ్చు, టెలిఫోన్ నెంబర్ విషయంగా కావచ్చు, ఇవన్నీ కూడా సరి చూసుకోవటము అనేది సరి చూసుకొని మనం ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుందా లేదా అది కూడా చూసుకొని భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మొదలు ఎవరి పేరు పెట్టాలి, రెండవది ఎవరి పేరు పెట్టాలి, 3 ఎవరు, ఇవి కూడా ఆర్డర్ ఆఫ్గా వెళితే తప్పకుండా వ్యాపారము అనేది సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా శుభవార్త అనేది వింటూ ఉంటారు. ఎప్పటికప్పుడు కూడా ఫీడ్బ్యాక్ అనేది కూడా వాళ్ళు తెలియజేస్తుంటారు. అలా నా దగ్గరకు వచ్చిన వాడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఉంటుంటారు. వాళ్ళు వచ్చి తెలియజేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, మా ఇది ఇట్లా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి. సో స్మాల్ కరెక్షన్ వల్ల అద్భుతమైన రిజల్ట్ అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దేని కూడా శాస్త్రము అనే దాన్ని కొట్టిపారేయడానికి లేదు. సో దాన్ని చక్కగా పద్ధతిగా పొందికగా గనక ఉపయోగపెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేది పొందొచ్చు. ఓకే అండి, చూస్తున్నాం కదండి. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రజ్ఞురాలు శ్రీమతి సీతా శర్మ ద్వారా మరి జాతక పరిశీలన చేసుకుని పరిష్కార మార్గాలు పొంది ఎన్నో విజయాలు సాధించి చాలా సంతోషంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఏవి ఒకసారి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు జానకి. మేము ఇక్కడ అమ్మగారి దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. గత 3 సంవత్సరాలుగా మా అక్కయ్య కొడుక్కి మాటలు సరిగ్గా రావట్లేదని టెన్షన్తో వస్తే అమ్మగారు ఇచ్చిన లేఖల వల్ల మాటలు చదువు అన్నీ కూడా చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు బాబు ఎంతో తెలివిగాను స్కూల్లో నెంబర్ 1గా వస్తున్నాడు. అమ్మగారి దగ్గర వచ్చిన తర్వాత మాకు అంతా మంచి జరిగింది. నాకు సొంతంగా ఆరోగ్యం కుదిరబడింది, మంచిగా ఉంది. నమస్కారం. నా పేరు అశోకాచారి. మేము గాయత్రి నగర్లో ఉంటాము. చాలా అంటే చాలా మాకు అది చెప్పలేము, అంత మంచి జరిగింది. మాకు నమ్ముకోవాలి. ఆ రకంగా అమ్మవారు ఎలా చెప్పిందో మేము అలా చేసినాము. మాకు మంచిగా జరిగింది. నా కొడుకు బిడ్డలకు చాలా బాగా జరిగింది. కొన్ని ఎట్లా ఉన్నామంటే ఆ టైంలో మేము వీడికి వచ్చినప్పుడు మేము అది యాద్ చేసుకుంటే మేము మనసులో కాము. అలాంటి పరిస్థితులనే మేము గట్టెక్కినాం. ఆ లలిత అమ్మవారి దయ వల్లనే మేము ఇప్పుడు ఈ రోజు నేను నా భార్య పిల్లలతో నేను మంచిగా ఉండగలుగుతున్నాను. అసలు అంత అమ్మవారి దయ. నమ్ముకున్నాం అమ్మవారు, అంతా అమ్మవారే. ఇక ముందుకైనా మేము అమ్మవారిని నమ్ముకున్నాం. అమ్మవారే మాకు దారి చూపిస్తే మా పిల్లలకైనా అంతా అమ్మవారే. నా పేరు డాక్టర్ సుజన అండి. మేము ఇక్కడ అమ్మగారి దగ్గరికి 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇక్కడికి వచ్చాకే నా మ్యారేజ్ సెటిల్ అయింది. మా అమ్మగారు చేసిన అంటే చెప్పిన ప్రతి రెమెడీ తప్పకుండా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మేము చేసిన ప్రతి రెమెడీ మాకు మంచిగా సక్సెస్ అయింది. వచ్చాకే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. అమ్మగారిని నమ్ముకుంటేనే నాకు సక్సెస్ వచ్చింది. మా వైఫ్ 5 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. తనతో పాటు నేను వస్తున్నాను. ఇక్కడికి వచ్చాక అన్నీ మంచి జరిగాయి మాకు. మేడం గారు చెప్పేటి అన్ని రెమెడీస్ అన్నీ చేశాము. అన్నీ చాలా ఇంట్లో చేసుకోదగినవే, చాలా చిన్న రెమెడీస్. బట్ ప్రతిఫలం మాత్రం చాలా బాగుంది. అండ్ మేము మా జీవితాంతం అమ్మగారికి రుణపడి ఉంటామండి.
ఏవి చూసాం కదా. ఇక సీత శర్మ గారు, మన ఈ కార్యక్రమంలో మంచి మాట కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా ఈరోజు మంచి మాటలో భాగంగా ఇప్పుడు సంకల్ప సిద్ధి లాకెట్ గురించి ఇంతకుముందు తెలియచేయడం జరిగింది. అయితే ఇంతగా తెలియచేయడానికి కారణం ఏంటంటే సంకల్ప సిద్ధి లాకెట్ కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత మా పిల్లలు చాలా బాగున్నారమ్మా, ఇప్పుడు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం చేసేవాళ్ళట, ఇప్పుడు అది లేకుండా చాలా చక్కగా వాళ్ళంతటా వాళ్ళే పిల్లలు ఎప్పుడైనా సరే పేరెంట్స్ డ్రాప్ చేయడానికి వెళ్తుంటారు కదా, దగ్గరలో స్కూల్ ఉంటే నువ్వు రావద్దు నేనే వెళ్ళిపోతామంటారట. అలా నాకు 4-5 వచ్చి చెప్పారు. ఇది కట్టించిన తర్వాత వాళ్ళకగా వాళ్ళే మేమే వెళ్తాం స్కూల్కి, నువ్వు రావద్దు అనేవాళ్ళట. అయితే ఆదివారం వచ్చినా సరే ఇవాళ స్కూల్ లేదా అని అడిగేవాళ్ళట. ఇంతకుముందు వెళ్ళటానికే గొడవ చేసేవాళ్ళు, ఇప్పుడేమో సండే కూడా వాళ్ళకి తెలియదు కదా చిన్న పిల్లలకి. సో ఈ రోజు హాలిడే నానా అని చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు లేచి అడిగేవాళ్ళట. సో ఇవన్నీ వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఈ సంకల్ప సిద్ధి అనేటువంటి లాకెట్కి వాస్తవంగా అంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి కారణం ఏమిటి అన్నప్పుడు అది శతచండీ హోమాల్లో ఉంచి పూజ ప్రాసెస్ చేయడం జరిగింది. సో దానికి ఏంటంటే ఆ వైబ్రేషన్స్ అనేది, ఆ పవర్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. దానికి ఏంటంటే ఎప్పుడూ కూడా మామూలుగా ఒక చండీ హోమం చేస్తేనే మంచి చక్కని రిజల్ట్ అనేది చూస్తారు. శతచండీ అనేది చాలా అంటే 11 మంది ఋత్వికులతోటి అద్భుతంగా నిర్వహించినటువంటి కార్యక్రమం. అది 3 రోజుల పాటు చాలా చక్కగా జరిగింది. అప్పుడు ఏమైందంటే ఈ సంకల్ప సిద్ధి లాకెట్లు అనేవి ఉంచటం, దానికి పూజా ప్రాసెస్ అనేది చేయటము జరిగింది. సో దానికి ఏంటంటే నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనే దాన్ని తీసుకుంటుంది. కాబట్టి అది పిల్లల విషయం కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా అది ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే ఎవరికైనా సరే దురలవాట్లు అనేది ఉంటే కూడా దురలవాట్లు కూడా పోయినాయమ్మా చాలా మంది చెప్పారు. అసలు చాలామంది కూడా ఇది అంగీకరించారు. మా ఇంతకుముందు డ్రింక్ హ్యాబిట్ ఉండేది, చాలా బాధపడేవాళ్ళం మేము, వాళ్ళకగా వాళ్ళు మానడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఇలాంటివి వినటం ఏంటంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా వాళ్ళంతటా వాళ్ళు మానేయాలి అని ప్రయత్నం చేస్తేనే ఏదైనా అయ్యేది. సో వాళ్ళకి తెలియకుండా మనం ఏమో చేయాలి అనుకునే దానికంటే కూడా దానికి కూడా సంకల్ప సిద్ధి లాకెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి తెలియకుండా మేము ఏం చేయాలమ్మా అని అనుకుంటే కూడా అది తీసుకున్న తర్వాత ఎలా పొందుపరచాలి ఏమిటి ఇవి కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది తప్పకుండా. అయితే ఏంటంటే ఎటువంటి దురలవాట్లు ఉన్నా సరే అది అమ్మవారి దయ వలన వాటికి దూరం కావటము అనేది జరుగుతుంది. అది కుటుంబం అందరికీ కూడా అది తృప్తినిస్తుంది. ఎప్పుడు కూడా డ్రింక్ చేస్తే ఆ ఒక్క వ్యక్తి ఏమన్నా సాటిస్ఫై అవుతాడేమో తప్పించి మిగతా అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఈ సంకల్ప సిద్ధి లాకెట్ అనే దాన్ని ప్రొవైడ్ చేయటం జరిగింది. అలాగే ప్రతిసారి తెలియచేసినట్టుగా ఈరోజు మంచి మాటలో భాగంగా చాలామంది కూడా అంటే ఎన్నో పనులు ముందుకు వెళుతుంటాయి. అంటే మంచి మాట ఏంటంటే ఒక టాపిక్ ఏదైనా సరే ఒక రెమెడీ అనేది చెప్పడం అలవాటు మొదటి నుంచి కూడా, గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఏదైనా సరే ఒక మంచి మాట అనేది, ఈ మంచి మాట ఏం చెప్తారమ్మా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తుంటారు. సో మంచి మాట ఏంటంటే ఈరోజు తెలియచేసేది చాలామందికి కూడా చాలా వరకు పనులు అయిపోయినట్టుగా ఉంటాయి, కానీ త్రుటిలో వెనక్కి రావటం అనేది జరుగుతాయి. ఇప్పుడు వివాహ సంబంధ విషయంగా కూడా మ్యారేజ్ సెటిల్ అవుతుందేమో అనుకుంటారు, అంతలోకే మళ్ళీ ఏదో వినటం అనమాట, ఎవరో ఒకళ్ళ నుంచి ఇది కుదరలేదు అని చెప్పేసి. ఆ విషయంగా కావచ్చు, ఉద్యోగ విషయంగా కావచ్చు, అలాగే వివాహం అయ్యి చాలా సంవత్సరాలైందమ్మా కానీ సంతానము అనే దానికోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు గత 7-8 సంవత్సరాలు కావచ్చు, 11-12 సంవత్సరాలు అయిపోయినటువంటి వాడు కావచ్చు, ఎన్నో పరిహారాలు అయితే తెలియజేశాం. కానీ ఈరోజు కూడా ఏదన్నా ఒక్క పరిహారము అనేది తెలియచేయటము. అలాగే ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా ఇప్పుడు చెప్పబోయేది తెలియజేసేది ఆరోగ్యపరంగా కూడా అంత చక్కగా ఉంటుంది. చెప్పేటువంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళంత నమ్మకం విశ్వాసంగా ఈ లాకెట్ అనేది సంకల్ప సిద్ధి లాకెట్ అనేది కలెక్ట్ చేసుకోవడం కావచ్చు, విద్య కోసం కావచ్చు, బుద్ధుడి అనుగ్రహం కోసం ఎడ్యుకేషన్ లాకెట్ తీసుకోవడం కావచ్చు, ఆర్థికాభివృద్ధి కోసం కావచ్చు శ్రీచక్రం కలెక్ట్ చేసుకున్న వీటన్నిటితో పాటుగా ఇది కూడా ఇప్పుడు చెప్పినటువంటి మంచి మాట అనేదాన్ని కూడా అంత విశ్వాసంగా ఆచరిస్తారు అందరూ కూడా. మ్యాక్సిమం పీపుల్ పాపం యూట్యూబ్లో చూడటం కానీ ఏం చెప్పారు అది చేస్తున్నామమ్మా మేము అంత ఇప్పుడు మనశ్శాంతిగా ఉండగలిగాము, ఇప్పుడు ఆర్థికంగా బాగున్నాము, ఇవన్నీ కూడా చాలామంది తెలియజేస్తూ ఉంటారు. సో ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే 99% వర్కౌట్ అయిపోయింది. చివరిలో కొంచెం సఫర్ అవుతున్న బాధపడుతున్నాము, ఆరోగ్య విషయంగా కావచ్చు ఎంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము, కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నాము అన్నదానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా చక్కని పరిహారంగా ఏంటన్నప్పుడు నువ్వులు అనేవి తీసుకొని అందులో కొంచెం బెల్లం కలిపి అది కూడా కొన్ని ఉండలు అనేది చేసుకొని నువ్వు ఉండలు ఒక 9 క్వాంటిటీ ఒక 9 అనేది చేసి చిన్నగా అయినా సరే, అది పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, చాలా చిన్నగా అయినా సరే నువ్వులు బెల్లము కలిపినటువంటి ఉండలు
9 క్వాంటిటీ తీసుకొని 9 రోజుల పాటు ఇది చేయాలి. అది పారేటువంటి నీటిలో వదలటం మంచిది. అది కూడా 9 ఎట్ ఏ టైం కాకుండా మొదలు 1, తర్వాత మరొకటి, తర్వాత మరొకటి, ఇలా 9 టైమ్స్ 9 సార్లు పారుతున్నటువంటి నీళ్లలో నిమజ్జనం చేయటం అంటే దానిని కలపటం అనేది చాలా మంచిది. మరి పారేటువంటి నీరు మనకి దగ్గరలో లేదు కదమ్మా అనుకున్నటువంటి వాళ్ళు ఇక దగ్గరలో ఏదైనా చెరువో ఏమైనా ఉంటే కనుక దగ్గరలో ఏవైనా సరే పాండ్స్ ఏమైనా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వీలైనంత వరకు పారేటువంటి నీటిలో కనుక కలపడం చాలా మంచిది. 9 ఉండాలన్నమాట. క్వాంటిటీ 9 నువ్వులు బెల్లము కలిపినటువంటివి. అది 9 రోజుల పాటు అది 9ని నీళ్ళల్లో కలపడం అనంటే ఒక్కొక్క ఉండని ఈ విధంగా వేయటం, ఒకటి మరొకటి, అలా 9 టైమ్స్ 9 సార్లు నీళ్ళల్లో నిమజ్జనం చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది భగవదానుగ్రహం వలన అతి త్వరగా నెరవేరుతుంది. ఇప్పుడు చెప్పేటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఏ వేటి టాపిక్ చెప్పినా పాపం అంత ఆత్మవిశ్వాసంగా చేస్తూ ఉన్నారు. చేసినామంటే మరొకటి మళ్ళీ 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 నెక్స్ట్ ఏం చెప్తారో వినాలి, చేయాలి అని చెప్పి ఆతృత ఉంటుంది. సో ఈ ఒక్క రెమెడీ అనేది చేస్తే అది 9 రోజుల పాటు కంటిన్యూస్గా అనమాట. ఈ రోజు మొదలు పెట్టారంటే 9 రోజులు, రేపు మొదలు పెట్టారంటే రేపటి నుంచి 9 రోజులు, బ్రేక్ రాకుండా 9 రోజులు వరుసగా చేయటం అనేది చాలా మంచిది. ఓకే అండి, చాలా మంచి మాట తెలియజేశారు. మా ప్రేక్షకుల కోసం జాతక పరిశీలన చేశారు సీతాశర్మ గారు. ధన్యవాదాలండి. చూశారు కదండి, ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రజ్ఞురాలు సీతాశర్మ గారిని కలిసి జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాల్టి కార్యక్రమం. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతాశర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900646740, 040276665.